అంటున్నట్లుగా ఇది గుర్తింపు కోసం చేస్తున్న దీక్షగా అనుకోవచ్చా? ఏంటి దీనిపైన మీరేమనుకోవచ్చు? కవిత అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా వీళ్ళ ఆలోచన విధానం అధికారం మాత్రమే కావాలి, ప్రజలు కాదు కావాల్సిందే. ప్రజల్ని సెంటిమెంట్ తోనే వాళ్ళను పోలరైజ్ చేసుకొని, ఆ పోలరైజేషన్ తోనే ప్రజల్ని రెచ్చగొట్టేసుకొని, మేము ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులుగా మా మాట ఒక డ్రామా ప్లే చేసేసి ఇది వీళ్ళు దేశానికి ఒక వీరులాగా పరిచయం కావాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ గొర్రెల్లాగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు గొర్రెల్లాగా మా కోసం ఏదో మాట్లాడుతున్నామని అనుకోవాలి. అనుకొని ఇప్పుడు ఈ గొర్రెలంతా వీళ్ళ వెనకాల పోయి మోకరిల్లాలి. అదే ప్రయత్నం కదా కవిత. ఈరోజు కవితకు నిజంగా కనుక చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా బీసీలు అంటేనే మాట్లాడని బీఆర్ఎస్, కవిత విషయం పక్కన పెట్టిద్దాం, బీఆర్ఎస్ బీసీ అంశాల మీద కూడా ఏ రోజు చర్చ పెట్టని బీఆర్ఎస్, విద్యా వైద్యం మీద ఏ రోజు మాట్లాడని బీఆర్ఎస్ ఈరోజు చాలా సింపుల్ గా మీరు పూలే విగ్రహం కావాలనుకుంటున్నారు. పూలే విగ్రహం మాత్రమే కావాలనుకుంటున్నారా? పూలే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారా? అంటే పూలే విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తే అందరికీ డెఫినెట్ గా విద్య వస్తుంది. ఆ విద్య ఇవ్వద్దు, కానీ బొమ్మలు మాత్రమే పెట్టేసి పూజలు మాత్రమే చెయ్యాలి, మోకరిల్లాలి. అంటే ఇదంతా కుట్ర, ఇదంతా కుట్ర. రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఏంది? రేవంత్ రెడ్డి నువ్వు ఏం చెప్తున్నావు? మొన్నటి వరకు ఏం చెప్పినావు? నేను కదా కొట్లాడింది బీఆర్ఎస్ తోని, నీ మీద ఉన్న కేసులేంది, నా మీద ఉన్న కేసులేంది. నువ్వు ఎక్కడ కొట్లాడావు? నువ్వు కండ వేసుకొని కొట్లాడావు. ఏ కండవ లేకుండా నిరంతరంగా మేము కొట్లాడుతూనే ఉన్నాం ప్రజలం. ప్రజల కంటే కొట్లాడిన పెద్ద గొప్పడివేం కాదు కదా. ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు, నీ ఆలోచన విధానం మారిపోయింది. ఇంచు భూమి కూడా అమ్మనన్న నువ్వు 400 ఎకరాలను నాశనం చేయాలని ప్లాన్ చేశావు. ఇంకా చెప్పాలనుకుంటే ఇయర్లో ఒక్క బెస్ట్ రియల్టర్ అని చెప్పుదామా, లేకపోతే బెస్ట్ ఒక సీఎం అని చెప్పుదామా? లేదు అనుకుంటే అసలు ఏమాత్రం పనికిరాదు. కాబట్టి ఈరోజు కంప్లీట్ ఈరోజు వ్యవస్థ లోపల అన్ని విచ్ఛిన్నమైపోయిన దానికి బాధపడదామా? రైట్. ఈరోజు ఒక నిమిషం సునీత ప్లీజ్, 1 minute. అంటే ఈరోజు ఒక్కొక్కరి కనుక జాతకాలు ఇప్పితే ఏమున్నాయి కనిపిస్తున్నాయి వాళ్ళ లోపల? ఈరోజు గొంతులు దించేసుకొని మా బీఆర్ఎస్ ఇట్లా చేసింది, మా బీజేపీ అట్లా చేసింది, మా కాంగ్రెస్ ఏం చేసిండ్రు? వ్యవస్థ లోపల విద్యా వైద్యాన్ని సక్రమంగా చేసిందా? ఈ రోజు ఇదే బీసీ బిడ్డలకు, ఎస్సీ వాళ్లకు మొగుళ్ళు లేక మొగుళ్ళు చచ్చిపోయి యంగ్ ఉమెన్ విడోస్ గా 40% గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారు. దాని గురించి మాట్లాడండి మీ చేత అయితే. తాగుబోతులాగా తయారు చేసి ఈ రోజు తండ్రి కొడుకులు కలిసి తాగుతుంటే సస్తే, తండ్రి సమాధి కొడుకు సమాధి పక్క పక్కన పెడితే ఈ రోజు అత్తా కోడళ్ళు విధవలుగా ఈ రోజు ఇళ్లలో ఉన్నారు. అవి నిజాలు కావా? రైట్ అండి. 65,000 కోట్ల ఆదాయాన్ని కోసం పరుగులు పెడుతుంది కాంగ్రెస్. దానికి సిగ్గుపడినట్లు అవసరం లేదా? ఓకే అండి జయరాం గారు, 1 minute ప్లీజ్. అయిపోయిందండి. దాంతో పాటు ఒక్కడే నిమిషంలో చెప్తున్నాం. దాంతో పాటు వచ్చి 1,70,000 కోట్లు బెల్ట్ షాపుల మీద వసూలు అవుతున్నది. అది ఎవరి జేబులోకి పోతుంది? దాన్ని మాట్లాడరే. ఇది ఏది అక్కర్లేదు. సన్న బియ్యం ఇస్తున్నామా లేదా, తింటున్నామా లేదా, రేషన్ కార్డు ఇస్తున్నామా లేదా, లేదు. అరే చదువు అయ్యా, చదువు చెప్పండి రా అంటే చేత కాదు. ఈరోజు హాస్పిటల్స్ లోపల సరైన స్టాఫ్ లేకుండా, మందులు లేకుండా ఈరోజు అగమ్య గోచరంగా చచ్చిపోతున్నారు పిల్లలు, బిడ్డలు, బాలింతలు. వాళ్ళ గురించి మాట్లాడండి. వాళ్ళ గురించి ధర్నా చేయమని. ఓకే అండి జయరాం గారు, టైం అప్ అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ శివకుమార్ గారు, సో ఏంటి మొత్తం మీద ఇక్కడ చూస్తుంటే కూడా కేవలం కవిత గుర్తింపు కోసమే చేస్తుంది అన్న అంశం అయితే ఇప్పుడు తెరపైకి వస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? అండ్ ఇంకొకటి, బీసీల కోసం నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో మీకంటే ముందే బీసీ సంఘాల నాయకులు కూడా పోరాటం చేశారు. దేశం అంతటా వివిధ పార్టీ లీడర్లు కూడా అక్కడికి వచ్చేసి బీసీకి సంబంధించి కూడా బీసీ సంఘాలు కూడా అన్ని కూడా ఏకతాటిపైకి వచ్చాయి. అప్పుడు బీఆర్ఎస్ ఏమైంది, అప్పుడు కవిత ఏమైంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అప్పుడు ఎవరు రాలేదే, మరి ఇప్పుడు ఎందుకు అంత ప్రేమ వచ్చింది బీసీ పైన అని అంటున్నారు. ఏంటి దీనిపైన ఏమంటారు? శివకుమార్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, ఒక్కసారి చూసుకోండి. మాట్లాడారు హర్షవర్ధన్ గారు, మంచి విషయాలు చెప్పారు. వాస్తవాలు కూడా ఆయన విశ్లేషకుడు కాబట్టి నిజాలే మాట్లాడారు. డాక్టర్ జయరాం
జయరాం గారు. డాక్టర్ తాటికాయల జయరాం నా పేరు. సరే జయరాం గారు వాస్తవాలు కూడా చాలా మంచి చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు అయినటువంటి గురువు ఎందుకంటున్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక కులం కోసమో ఒక వ్యక్తి కోసమో పనిచేయలేదండి. ఆయన అట్టడుగు వర్గాలు, నిమ్మజాతి వర్గాలు, అక్కడ శూద్రుల మీద దాడి జరుగుతుంటే ఆ దాడిని కూడా ప్రశ్నించి ఈ దాడికి మొత్తానికి కారణం విద్యే, నా జాతి మొత్తం కూడా నిరక్షరాస్యులు కావడం వల్లనే మొత్తం కూడా వాళ్ళు కట్టు బానిసలుగా చేసుకొని పనిచేస్తున్న విషయాన్ని పసిగట్టి వాళ్ళకి విజ్ఞానం ఇచ్చినండి. సతీ సహకారం పేరుతో చనిపోయిన కుటుంబాలను కూడా పిల్లలు తీసుకొచ్చి ఆయన అవకాశం తీసుకొచ్చిందండి. అలాంటి మహానాయకుడిని అంబేద్కర్ గారే గురువుగా భావించిండు. వీరందరూ కులాలు కాదు, వ్యవస్థలో మూలాలు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు న్యాయమైనటువంటి లక్ష్యం కొంచెం పనిచేస్తున్నప్పుడు నాయకుడు వర్ణిస్తాడు. నాయకుడు ఎవరు ఏ కులం వర్ణించారండి. ఇప్పుడు మేము చేస్తున్నది కూడా చాలా క్లియర్. మేము చేస్తున్నటువంటి యూపీఎఫ్ నాయకుడిగా 70 కుల సంఘ నాయకులుగా మేము ఎందుకు కులం కోసం మాట్లాడుతున్నామంటే రాజ్యాంగబద్ధంగా నేటికి కూడా ఆనాడు బాబాసాహెబ్ కొంతమందికి ఎస్సీ ఎస్టీ హక్కిస్తే కూడా వాళ్ళు ఇంకా కూడా సంపూర్ణమైన అవకాశం రాలేకపోయింది. ఈనాడు విద్యా అవకాశం మీద 27% ఏదైతే రిజర్వేషన్ ఇస్తే కూడా యూపీఎస్ లక్ష్యాల్లో కనీసం 8% కూడా మనకు దక్కని పరిస్థితి కనిపించింది. ఎందుకు మాట్లాడుతున్నామంటే మేమెంతో మాకంతా ఎందుకు కడుతున్నామంటే ఇప్పటికి కూడా పూటకు గోవాలే గతి లేని కులాలు కుటుంబాలు చాలా ఉన్నాయి. కులవృత్తులు అంతరించిపోతున్నాయి. కులవృత్తులు కాపాడాల్సిన లక్ష్యం ఎక్కడ పోతున్నది. ఇవన్నిటి కూడా మేము మాట్లాడుతున్నాం. సన్న బియ్యం కాదు, సామాజిక న్యాయం కావాలని కొట్లాడుతున్నాం. మేము అడుగుతున్న వాస్తవం కూడా కవిత గారు మాట్లాడుతున్నప్పుడు మరి వాస్తవానికి విగ్రహాలు పెట్టడం న్యాయం చెప్తాను. ఆ విగ్రహాలు అనుకున్నటువంటి భావం బయటకు వస్తుంది. మేము నిజంగా సార్ డాక్టర్ గారు మీరు చెప్తున్న వాస్తవం. ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా పర్యటన చేస్తున్నాం. ఆయన వాళ్ళ సామాజిక వ్యాప్తి ఏ విధంగా ఉంది, ఎందుకు ఆయన విద్య కావాలన్నాడు, ఆ విద్య అనుకున్నట్టు కారణం ఏంది, ఆ విద్య వచ్చే లాభాలని కూడా చెప్తున్నాం. సార్ మీరు చెప్పేది వాస్తవాలు కూడా మా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు వాస్తవాలు కూడా ఒక కవిత నాయకురాలుగా మీరు భావిస్తారు. కవితతో పాటు కనీసం 70-80 కుల సంఘ నాయకులు ఆడ ప్రాతినిధ్యం వహించి పూలే గారు విగ్రహం పెట్టమంటారు. విగ్రహం పెడితే నీకు ఏం పాపం అండి? విగ్రహం పెట్టాలా వద్దా చెప్పండి. విగ్రహం పెట్టమంటుంది, నువ్వు ఆమెను వ్యతిరేకిస్తున్నావు. విగ్రహం పెట్టాలా వద్ద ఫస్ట్ ఒకటండి శివకుమార్ గారు ఇప్పుడు ఒకటి క్లియర్ గా సరే విగ్రహాల గురించి ఇప్పుడు పెట్టడం మంచి విషయమే. కానీ ఇక్కడ ఏదైతే పూలే గారి సాధన ఆయన ఆలోచనల దిశగా మీరు వెళ్లారన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. నిజంగానే మీకు బీసీల పైన అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో నిజంగానే బీసీ సంఘాల నుంచి దేశమంతటా పార్టీ లీడర్స్ వెళ్లారు కదా, అప్పుడు బీఆర్ఎస్ ఏమైంది, మీ జాగృతి ఏమైంది, దీని గురించి ఏమంటారు? సునీత గారు ఇప్పుడు రాజకీయం మాట్లాడలేదు.